బస్తీ మే సవాల్ ఫైట్ ఫర్ హైదరాబాద్ బల్దియా దంగల్ పేరేదైనా పోరాటం అనే అర్థం. అయితే ఈ పోరాటం ఎవరెవరి మధ్య అన్నదే అసలు ముచ్చట. టీఆర్ఎస్ మాత్రం పోటీ తమకు మజ్లిస్కు అంటోంది. కానీ బీజేపీ మజ్లిస్ మధ్య మాటలు మందు పాత్రలా పేలుతున్నాయి. ధమాకా పాలిటిక్స్ లో పోటీ కారు పతంగ్ మధ్యన, పతంగ్ కమలం మధ్యన. పంతం నీదా నాదా హై. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జెండాల మధ్య అజెండాలు మారిపోతున్నాయి. ఎవరు గెలిస్తే ఏం చేస్తారన్న పాయింట్ నుంచి సెంటిమెంట్ వైపు రాజకీయం మళ్లింది. హైదరాబాద్ వరద రాజకీయం నుంచి మొదలైన ఎన్నికల ప్రచారం రోహింగ్యాల దాకా వెళ్లింది. ఇంతలో టీఆర్ఎస్ మజ్లిస్ ఒకటేనని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తూ వచ్చింది. టీఆర్ఎస్ కు ఓటేస్తే మజ్లిస్ కు ఓటేసినట్లేనని, ఎంఐఎంకు మేయర్ పదవి ఇస్తారనే అంశాన్ని బీజేపీ ఫోకస్ చేసింది. కాంగ్రెస్ మాత్రం టీఆర్ఎస్ బీజేపీ ఒకటేనంటూ మాటల ఈటలు ప్రయోగించింది. ఈ అంశంపై అటు టీఆర్ఎస్ ఇటు మజ్లిస్ పదే పదే క్లారిటీ ఇచ్చాయి. అసలు పోటీ తమకు మజ్లిస్ మధ్య అని టీఆర్ఎస్ నేత కేటీఆర్ చెప్పారు. లాస్ట్ టైం మేయర్ బొంతు రామ్మోహన్ గారు, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ గారు 99 సీట్లు గెలిచింది మేము. రెండో స్థానంలో ఉన్నది మజ్లిస్. ఈసారి కూడా నేను చెప్తున్నా, రాసుకో. మొదలు మేముంటాం, 2 మజ్లిస్ ఉంటుంది, 3, 4 వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ ఇష్టం. మళ్ళీ చెప్తున్నా, మా పోటీ మజ్లిస్తోనే, వీళ్ళతో కాదు. అదే సమయంలో మజ్లిస్ కాస్త హీట్ పెంచి టీఆర్ఎస్ పై మండిపడింది. తాము తోక పార్టీ కాదని, తోక తొక్కే పార్టీ అని టీఆర్ఎస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తో తమకు పొత్తు లేదంటూనే అసెంబ్లీలో ఆ పార్టీ తోక తొక్కి ఎలా ఆడించాలో, ఎలా లేపి కూర్చోబెట్టాలో తమకు బాగా తెలుసన్నారు మజ్లిస్ ఎల్పీ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ. केटीआर ने एक बयान में कहा कि मजलिस से कोई अलायंस नहीं है. हां, सही कहा, नहीं है. गलत क्या कहा? क्या असेंबली में इनके दुम छल्ले बने हम? अरे दुम छल्ले नहीं बने, दुम पे पैर रख के मले तो मसलते रहे, मचलते रहे. हम डरने या घबराने वालों में से नहीं है. టీఆర్ఎస్ మజ్లిస్ మాటల యుద్ధంలో బీజేపీ కత్తులు దూసింది. హైదరాబాద్ వరద బాధితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న 10,000 రూపాయల సాయంపై బండి సంజయ్ రాసినట్లుగా చెబుతున్న లేఖ మీద దుమారం రేగింది. దీనిపై ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ కు ఊరేగింపుగా వెళ్లారు. ఆ తర్వాత గ్రేటర్లో గెలిస్తే పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హైదరాబాద్లో రోహింగ్యాలపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ చేసిన కమెంట్స్ పై బండి స్పందించి దూకుడు పెంచారు. నిన్న అంటున్నాడు ఓవేసి, ఏమంటున్నాడంటే హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉన్నారట, హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉంటే ఇలా అమిత్ షా ఏం చేస్తుండో అన్నాడు. బిడ్డ, ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత బిడ్డ, నీ పాత బస్సు మీద సర్జికల్ స్ట్రైక్ చేసి ఈ రోహింగ్యాలను, ఈ పాకిస్తాన్ నా కొడుకులను తరిమి కొట్టే బాధ్యత ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. బండి సంజయ్ వ్యాఖ్యలను అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ నేతలు ఖండించారు. 4 ఓట్ల కోసం ఇంత స్థాయికి దిగజారుతారా అంటూ కేటీఆర్ తప్పుబట్టారు. అసలు కార్పొరేటర్ స్థాయి వ్యక్తిని రాష్ట్ర పార్టీకి అధ్యక్షుణ్ణి చేస్తే ఇలాగే ఉంటుందని ఉత్తమ్ మండిపడ్డారు. హైదరాబాద్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తారట వాళ్ళు. ఇదేం మాటనో, ఇదేం కథనో, సర్జికల్ స్ట్రైక్ చేసి ఇక్కడ ఉండే ఎందుకు చెప్పినా నాకు చూస్తుంటే నాకు నెత్తి అర్థం కాలేదు. ఇదేం మాట్లాడుతున్నాడు ఈయన? 4 ఓట్ల కోసం గింత దిగజారిపోవాలన్నా? అదేదో అడుక్కుంటే ప్రజల కాలు పట్టుకుంటే వాళ్ళే ఇస్తారు 4 ఓట్లు. గింత దిగజారిపోయి గింత ఈకారంగా మాట్లాడు. ఈ బండి సంజయ్కి రాజకీయ అవగాహన, కొంత మెచ్యూరిటీ లేనట్టు అనిపిస్తుంది. సర్జికల్ స్ట్రైక్ అనే పదం వాడుతున్నాడు. మేము 4 యుద్ధం చేసినావు, సర్జికల్ స్ట్రైక్ ఏందో మాకు తెలుసు. నువ్వేదో కరీంనగర్ లో చిల్లర కార్పొరేటర్ చేసి హైదరాబాద్ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మరి హిందువులని ముస్లింలని విభజించే ప్రయత్నం చేస్తున్నావు. ఇది చెల్లదు. బండి సంజయ్ హైదరాబాద్ ఎక్కడ ఉందో తెలియదు, ఏ భవన్ నుంచి హైదరాబాద్ తెలియదు. అటు కేంద్ర కేబినెట్ లోని మంత్రైన స్మృతి ఇరానీ హైదరాబాద్ కొచ్చి రోహింగ్యాలపై రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. అక్రమ చొరబాటుదారులు ఓటర్ లిస్టులో ఉన్నారన్నారు. రోహింగ్యాలకు ఓటు హక్కు కల్పించాలని ఎంఐఎం నేతలు లేఖలు రాశారన్నారు స్మృతి ఇరానీ. శాంతి భద్రతలు రాష్ట్రం చేతిలో ఉంటాయని గుర్తు చేశారామె. Of MIM leaders using their own letterheads to have illegal Bangladeshi immigrants enrolled in the voter list.
given that law and order is a state issue. As I have said, a conscientious government which is dedicated to the rule of law should have immediately begun investigations on the basis of these two terrible, scathing affirmations. వాస్తవానికి గ్రేటర్ ఎన్నికలు ఏ అంశం ఆధారంగా జరుగుతాయన్నది ఆసక్తిగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ వంటి పార్టీలు ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయి. ఉచిత మంచినీళ్ల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గత ఎన్నికలు మాదిరిగా ఏకపక్ష విజయం సాధించాలని టీఆర్ఎస్ పథక రచన చేసింది. బీజేపీ వస్తే హైదరాబాద్లో అరాచకం తప్పదంటూ టీఆర్ఎస్ నేతలు జనానికి పదే పదే గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో ఉచిత పథకాలు, హామీలు, హైదరాబాద్ భద్రత అన్న అంశాలు కీలకంగా మారాయి. కానీ తోకతొక్కిన పాముల మజ్లిస్ ఒకవైపు, డైనమెట్లలా పేలుతున్న బీజేపీ నేతల మాటలు మరోవైపు గ్రేటర్ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి. సెంటిమెంట్ అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించింది. ప్రచారానికి ఇంకా 3 రోజులే టైం ఉంది. ప్రజలు ఎలా ఆలోచిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కేటీఆర్ చెబుతున్నట్లు పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, మజ్లిస్ మధ్య ఉంటుందా, లేక బీజేపీ, మజ్లిస్ మధ్య ఉంటుందా? ఎలాగూ టైం ఉంది కాబట్టి టీఆర్ఎస్, బీజేపీ ఢీకొంటాయా అన్న దానిపై గ్రేటర్ చౌరస్తాలో మసాలా ఛాయ్ లాంటి చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేసిన బీజేపీ ఎలాంటి హామీ పత్రాన్ని ఇవ్వబోతోంది? ఇప్పటికే ప్రధాన పార్టీలు ఇవ్వని హామీలు ఏమైనా ఇస్తుందా? గులాబీని విమర్శించిన కాషాయం అంతకు మించి అన్న రేంజ్లో మిఠాయి పొట్లం లాంటి మేనిఫెస్టోని రెడీ చేసిందా? బీజేపీ ఎన్నికల హామీ పత్రంలో వావ్ ఫ్యాక్టర్ ఏముందో అటు ప్రజలు, ఇటు రాజకీయ పక్షాలు ఎదురుచూస్తున్నాయి. బల్దియాలో జెండా ఎగరేయాలనే లక్ష్యంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ వంటి పార్టీలు మేనిఫెస్టోలతో ముందుకొచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో డబుల్ బెడ్రూమ్లు, వరద సాయం వంటి అంశాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇదే సందర్భంలో మేనిఫెస్టో ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఉచిత మంచినీటి పథకం అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. ఎన్నికల తర్వాత వరద బాధితులకు 10,000 సాయం అందిస్తామన్నారు. మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ నేతలు హామీల ధమాకా పేల్చారు. వరద బాధితులకు 50,000 రూపాయల సాయం అందిస్తామన్నారు. అయితే వరద బాధితులకు సాయం విషయంలో బీజేపీ కూడా ఎన్నికల ప్రచారంలో గట్టి భరోసాలే ఇచ్చింది. తాము 25,000 సాయం చేస్తామని కమలనాథులు చెప్పారు. పైగా కేంద్రం నుంచి ఆ సాయం తీసుకొస్తామని సవాల్ చేశారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ తన మేనిఫెస్టోలో వరద సాయంపై ఎలాంటి హామీని ఇవ్వబోతోంది అన్నది కీలకంగా మారింది. జీహెచ్ఎంసీలో గెలిచినా రాష్ట్ర ప్రభుత్వమే ఈ సాయం చేయాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ గ్రేటర్లో గెలిస్తే కేంద్ర సాయం హైదరాబాద్కు ఇప్పించేలా బీజేపీ ప్రయత్నిస్తుందా అన్నది గరం చాయ్ తాగుతూ సాగుతున్న చర్చ. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై బీజేపీ విమర్శలు గుప్పించింది. గ్రేటర్పై కాషాయ జెండా ఎగిరితే స్పెషల్గా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేలా ప్రణాళికలు చేశారా అన్నది సిటీ జనం ఎదురు చూస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హింట్ ఇచ్చారు. గృహ నిర్మాణ కార్యక్రమం పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీ ద్వారా, మేయర్ అయితే ఇతర ఏజెన్సీల సహకారంతో చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తాం. గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. జీహెచ్ఎంసీ బడ్జెట్ ప్రస్తుతం 6,000 కోట్ల రూపాయలు. ఈ సొమ్ముతో హైదరాబాద్ను అభివృద్ధి చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోనూ బల్దియాలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే నిధులకు కొరతుండదు. కానీ బీజేపీ మాత్రం తమకండగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వముందని చెప్పుకుంటోంది. టీఆర్ఎస్ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన బీజేపీ నేతలు ధమాకా లాంటి ఎన్నికల హామీ పత్రం తీసుకొస్తారన్నది గ్రేటర్ చౌరస్తాలో జనం ఎదురు చూస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో మేయర్ పీఠం సాధించడమే లక్ష్యంగా బీజేపీ లాస్ట్ ఫేజ్లో ప్రచారాన్ని ఉధృతం చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి వంటి కాషాయ టాప్ లీడర్స్ ప్రచారంలోకి దూసుకొస్తున్నారు. తమ పార్టీని ఎవరూ ఆపలేరని ఒక బీజేపీ నాయకుడు అంటుంటే, తెలంగాణలో అధికారం కోసం ఈ ఎన్నికలు సెమీఫైనల్స్ అని మరో బీజేపీ నాయకుడు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్పై బీజేపీ ఆశలు పెంచుకుంది. హైదరాబాద్ విజయం సెమీఫైనల్స్ అంటున్న కమలనాథ్, గ్రేటర్లో నెంబర్ 1 అవుతామంటున్న కాషాయ నేతలు, బల్దియాపై జెండా ఎగరేసేందుకు అగ్రనేతల ప్రచారం. హైదరాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ ఆరాటపడుతోంది.
దుబ్బాక ఇచ్చిన కిక్ వర్కౌట్ అయినట్లు ఆ పార్టీ భావిస్తోంది. బల్దియాలో దమ్ము చూపడానికి రకరకాల స్కెచ్ గీస్తోంది. సెంటిమెంట్ ను ప్రయోగించింది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించింది. బీజేవైఎం అధ్యక్షుడు ఎంపీ తేజస్వి సూర్య హైదరాబాద్లో ప్రచారం చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హైదరాబాద్లో పర్యటించారు. రోహింగ్యాలకు ఓటు హక్కు కావాలంటూ మజ్లిస్ నేతలు లేఖలు రాశారంటూ మండిపడ్డారామె. గ్రేటర్లో విజయం తమదేనంటున్న బీజేపీ తమ పార్టీ అగ్రనేతల్ని రంగంలోకి దించుతోంది. ప్రచారం చివరి 3 రోజుల్లో ఆ పార్టీకి చెందిన నిప్పురవ్వలు, తారాజువ్వలు, డైనమైట్లు రంగంలోకి దిగుతున్నారు. ఇందులో ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి ఒకరు. 27వ తేదీన యోగి సిటీలో ప్రచారం చేస్తారు. హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో యోగి సభలుంటాయి. యోగిని ప్రతి ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా ప్రయోగిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్నారు. 28న నడ్డా మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో రోడ్ షో చేస్తారు. అదే రోజున మేధావుల సభలో నడ్డా పాల్గొంటారు. ఇక బీజేపీ మాజీ అధ్యక్షుడు హోంమంత్రి అమిత్ షా 400 షెహర్కొస్తున్నారు. ప్రచారం చివరి రోజైన 29వ తేదీన అమిత్ షా సికింద్రాబాద్లో రోడ్ షోలో పాల్గొంటారు. తమ పార్టీని ఆపడం ఎవరి తరమూ కాదన్నారు ఆ పార్టీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ కాదని టీఆర్ఎస్ ను సమర్థించిన ప్రజలు అదే పార్టీ పోవాలని కోరుకుంటున్నారని చెప్పారాయన. నిన్న దుబ్బాకలో కోరుకున్నారు, ఈరోజు హైదరాబాద్లో కోరుకుంటున్నారు, రేపు తెలంగాణలో కోరుకుంటారు. కాబట్టి ఇది ఎవరి ఆపడానికి ఎవరి తరం కాదు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు ఏ రకంగా టీఆర్ఎస్ ని సమర్థించారో అదే ప్రజలు ఈరోజు తెలంగాణ నుంచి టీఆర్ఎస్ పోవాలని కోరుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ నేతల తీరుపై విమర్శలొచ్చాయి. గ్రేటర్లో వరద సాయం నుంచి సర్జికల్ స్ట్రైక్ వరకు ఆ పార్టీ నేతల్ని విపక్షాలు తప్పుబట్టాయి. కానీ తాము సరైన ట్రాక్లోనే నడుస్తున్నట్లు భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో తాము నెంబర్ 1 కాబోతున్నామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తెలంగాణలో అధికారం సాధించారన్న లక్ష్యానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సెమీఫైనల్ అని అంటున్నారు. కౌంటింగ్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో నంబర్ 1 పార్టీగా కాబోతున్నది. అయితే హైదరాబాద్ ఎన్నికలు సెమీఫైనల్ ఎన్నికలుగా మేము భావిస్తున్నాం. ఇది లాస్ట్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఇంకోసారి టీఆర్ఎస్కు భవిష్యత్తు ఉండదు. మీరు టీఆర్ఎస్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇది సెమీఫైనల్గా మేము మారుస్తున్నాం. బీజేపీ ఒక్కసారి హైదరాబాద్లో నంబర్ 1గా వస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నిజమైనటువంటి ప్రత్యామ్నాయం ఏదైతే మేము అంటున్నామో దానికి నిజం అనేది ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు ఆ పార్టీ లేవనెత్తుతున్న అంశాలపై టీఆర్ఎస్ సెటైర్లు వేస్తోంది. త్వరలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని కూడా హైదరాబాద్ కు తీసుకొచ్చి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నేతలు ప్రచారం చేయిస్తారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీకి ట్రంప్ ఆప్తమిత్రుడని, అందుకే హైదరాబాద్ లో బీజేపీ తరపున ప్రచారం చేస్తారని అన్నారు. लगता है कि शायद वो डोनाल्ड ट्रंप को भी बुला लेंगे बहुत ही जल्द, क्योंकि वो भी खाली हैं, क्योंकि वो भूल चुके हैं कि ये गली इलेक्शन है. दिल्ली से लीडर आते हैं, अब इंटरनेशनली भी शायद लीडर आएंगे, ट्रंप साहब भी आएंगे क्योंकि दोस्त हैं उनके. तो हमें तो बस जनता के आशीर्वाद चाहिए, हैदराबाद की जनता की आशीर्वाद चाहिए, क्योंकि हम ये मानते हैं कि ये हैदराबाद की फ्यूचर तय करने वाली इलेक्शन है. हैदराबाद का जनता ये डिसाइड करेगी कि कौन उनके लिए काम कर सकते हैं, किसने काम किया है. 2016 నాటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి 4 సీట్లొచ్చాయి. దుబ్బాక జోష్కు తోడు పార్టీలోకొస్తున్న కొత్త నాయకులతో జోరు మరి కాస్త పెరిగింది. బీజేపీలోకి వెళ్లడానికి విజయశాంతి, స్వామిగౌడ్ వంటి నేతలు రెడీ అయ్యారు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ నాయకుల ప్రభావంతో ఎంత మేరకు ఓట్లు బీజేపీకి పడతాయన్నది ఆసక్తిగా మారింది. ఈ పరిస్థితుల్లో బీజేపీ తరపున వస్తున్న స్టార్ క్యాంపెయినర్లు నడ్డా, యోగి, అమిత్ షా ఏ అంశాన్ని తెరపైకి తీసుకొస్తారన్నది హాట్ డిబేట్.